ఈరోజు ఏంటి మా స్పెషల్? వడిబియ్యమ్మా. వడిబియ్యమా? హే గాయ్స్, విన్నారు కదా, ఈరోజు అయితే మా మమ్మీ నాకు వడి బియ్యం అయితే పోసిందనమాట. మా హన్విక పుట్టి 3 years అయిందని చెప్పేసి అయితే వడి బియ్యం అయితే పోస్తున్నారు. సో ఇంకా దానికోసం మా మమ్మీ అయితే ఏమేమి చేసిందో అవన్నీ మీకు చూపించేస్తాను, మీరు చూసేయండి. వీడియోలో వచ్చేసి వడి బియ్యం అంటే ఏంటి, మా మమ్మీ ఏమేమి ఫుడ్ ఐటమ్స్ చేసింది అవన్నీ అయితే మీకు చూపించేస్తాను. మెయిన్ ఐటమ్ వచ్చేసి భక్షాలు, దాని ప్రిపరేషన్ అన్ని చూపించేస్తాను, చూసేయండి. వడి బియ్యం అంటే ఏంటి మా? ఇద్దరికి వడి నింపేది అనమాట కార్యక్రమం. పాప పుట్టి 3 ఏళ్ళు అయింది కదా, అందుకు వడి నింపే కార్యక్రమాన్ని వడి బియ్యం. చిన్న క్విక్ వీడియో చూపించేస్తాను, చూసేయండి. మేమైతే రెడీ అయిపోయేలోపు మా మమ్మీ అయితే మొత్తం చాపింగ్, గ్రైండింగ్, నీడింగ్ మొత్తం విత్ గుడ్ టేస్ట్ అన్నీ సరిపోయేలాగా అసలు ఇంత ఫాస్ట్గా ప్రిపేర్ అయితే చేసేసింది అనమాట. ఎవరైతే ఇంత చిన్న హెల్ప్ కూడా చేయలేదు. మేము మా మమ్మీ ఒక్కటి చేసేసింది. అసలు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో కదా. మామూలుగా మనమైతే చిన్న ఏదైనా వంట చేసేసరికి అమ్మ అబ్బా అంటాము, కానీ మా మమ్మీ చూసారా అసలు ఎంత క్విక్గా చేసేసిందో. అసలు ఆ భక్ష్యాలు కూడా ఎంత టేస్టీగా ఉంటాయంటే తర్వాత మనం తిన్నా కూడా అంత మెత్తగా ఉంటుంది అనమాట. వేణి రవ్వ కానీ, పూరి ఆట కానీ, మైదా కానీ, ఈ మూడిట్లో ఏదాంతైనా చేసుకోవచ్చు. ఈ 3 different types ఆఫ్ ఫ్లవర్స్ తోటి అయితే చేసుకోవచ్చు అంట. ఇలా అయితే మంచిగా ఇలా మెత్తగా కలిపి పెట్టుకోవాలంట. పిండి అయితే పైన ఆయిల్ వేసి కొంచెంసేపు మనం అలా వదిలేయాలి. ఈలోపు మనం స్టఫ్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ స్టఫ్ కూడా ఎలా పడితే అలా చేయొద్దు. నార్మల్గా ఇలా మనం శనగపప్పు ఉంటుంది కదా, అదైతే మంచిగా వాటర్ స్టెయిన్ చేసేసుకోవాలి. స్టెయిన్ చేసుకొని కొంచెం మంచిగా ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టుకొని బెల్లం కూడా ఎంత క్వాంటిటీ కావాలో అంతే వేయాలి. కొంచెం ఎక్కువ వేసిన మెత్తగా అయిపోతుంది, కొంచెం తక్కువ వేసిన స్వీట్నెస్ ఉండదు. సో దీనికి చాలా ఎక్స్పీరియన్స్ అయితే కావాలని అయితే నాకు తెలిసింది. యాక్చువల్లీ నేను ఒకసారి ట్రై చేశాను, నాకు కుదరలేదు. సో అది హ్యాండ్లో ఉంటుంది అనమాట మ్యాజిక్. ఏం చేస్తాం, మనకి కూడా మ్యాజిక్ వస్తే బాగుండేది. పోన్లే, ఇప్పుడు ఏమైంది, మా మమ్మీ మా కోసమే చాలా చేస్తుంది. ఇప్పుడు మంచిగా ఇప్పుడు కడుపు నిండా తృప్తి తీరా తినొచ్చు. సో ఇంకా మా మమ్మీ అయితే ఏ హెల్ప్ ఎవరిని ఏం అడగదనమాట. నార్మల్గా తనంతకు తను చేస్తూ వెళ్ళిపోతుంది. సో యాక్చువల్గా ఎందుకులే పిల్లలు అని చెప్పదు, చిన్నప్పటి నుంచి కూడా అంతే. కానీ ఏవైతే నేర్పియాలో అవైతే అన్నీ నేర్పిస్తుంది అనమాట కరెక్ట్గా. సో భక్ష్యాలు ఎలా చేయాలి అని అయితే చూపిస్తుంది. ఇప్పుడు చూసేయండి మీరు కూడా. యాక్చువల్లీ నేను ఈ వీడియో చేసేటప్పుడు చూసి ఓకే ఇలా చేస్తారా, నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలా చేయలేదు కదా, అందుకు అలా వచ్చిందేమో, ఎందుకు అలా వచ్చిందేమో అనుకున్నాను. సో మొత్తం కంప్లీట్గా నెయ్యి, కంప్లీట్గా నూనె కాకుండా ఒక కప్లో కొంచెం నూనె కొంచెం నెయ్యి అలా రెండు మిక్స్ చేసుకుంటే మంచిగా నెయ్యి ఫ్లేవర్ వస్తుందంట. సో ఇది ఒక ట్రిక్ అనమాట. మనం కంప్లీట్గా నెయ్యి వేసి ఆ నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ అయ్యి, ఇప్పుడు కొంతమందికి నెయ్యి ఫ్లేవర్ నచ్చదు, ఎందుకు వచ్చిన గోళ అని చెప్పేసి ఇలా డిఫరెంట్గా మనకి ఎక్కువ నెయ్యి వాడినట్టు ఉండదు, ఎవరికైనా ఈజీగా నచ్చేస్తుంది. సో ఇంక ఇలా అయితే హ్యాండ్ పైన చేసేస్తుంది మా మమ్మీ అయితే. నార్మల్గా కొంతమంది ఇలా అచ్చులని అవన్నీ రకరకాలుగా ఇలా దానికి సపరేట్గా స్టాండ్ అని అవన్నీ చేస్తూ ఉంటారు. సో అవన్నీ ఏం లేకుండా మా మమ్మీ అయితే హ్యాండ్ తోటే చేసేస్తుంది అనమాట. వీటిని మేమైతే మా రాయలసీమ సైడ్ భక్ష్యాలు అంటాము, లేకపోతే ఈ తెలంగాణ సైడ్ వచ్చేసి పోలేలు అంటారు, ఇంకా ఆంధ్ర సైడ్ వచ్చేసి బొబ్బట్లు అంటారు. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియో కామెంట్ చేసేయండి. అంటే మీ లాంగ్వేజ్లో వీటిని ఏమంటారో అది కామెంట్ చేసేయండి. సో దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటాను మీరు ఏ కేటగిరీ నుంచి వచ్చారని చెప్పేసి, అంటే లైక్ ఏ రీజియన్ నుంచి వచ్చారని చెప్పేసి. సో ఎంతమంది రాయలసీమ వాళ్ళు ఉన్నారు చూద్దాము. తర్వాత ఇంకా చూసారా మంచిగా, యాక్చువల్లీ నా తప్పే, నేను స్టాండ్ తీసుకెళ్ళడం మర్చిపోయాను అనమాట. స్టాండ్ తీసుకెళ్ళలేదు, మైక్ తీసుకెళ్ళలేదు, రెండు తీసుకెళ్ళలేదు. దానివల్ల మా మమ్మీతోటి చెప్పలేకపోయాను వాయిస్ ఓవర్. అక్కడికి కొన్ని దగ్గర చెప్పించాను. మా మమ్మీ వాయిస్ మంచిగా మైక్ లేకపోయినా ఎంత గట్టిగా చెప్తుంది చూసినారా, చాలా గ్రేట్. తర్వాత వచ్చేసి ఇలా చూడండి, నేను మీకు ఒక్క
ఒక్కటి కాదు 2-3 చూపించాను. ఇలా భక్షాలు ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, ఇలా స్టఫ్ బయటికి రాకుండా ఎలా చేయాలి ఏంటి అని. నార్మల్గా మనం చేసుకుంటే ఎలా అవుతాయి అంటే, యాక్చువల్గా నేను చేశానని చెప్పాను కదా, అది నార్మల్గా మేము అన్నీ కాల్చి తర్వాత తినే టైంకే మొత్తం ఇలా గట్టిగా లైక్ రొట్టెలాగా అయిపోయింది. సో లోపల స్టఫ్ కూడా టూ స్వీట్నెస్ అయిపోయింది. ఎక్కువ ఇలా వాటర్ స్టెయిన్ నేను సరిగ్గా చేయలేదు, సో మంచిగా రాలేదు. సో ఇలా మీరు చేసినప్పుడు ఈ మిస్టేక్స్ చేయకూడదని చెప్పేసి నేను చేసిన మిస్టేక్స్ మీకు చెప్తున్నాను. సో దానివల్ల మీరు కూడా మంచిగా కరెక్ట్గా చేసుకుంటారు కదా. ఓకే, ఈ అమ్మాయికి ఇలా అయింది, సో మనం ఇది చేయొద్దు, ఇలా చేయాలి ఇలా చేయాలి అన్నట్టు ప్రాసెస్ అయితే చూపించేస్తున్నాను. ఇలా మంచిగా ఇంకా టేస్ట్ బాగుండాలంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది తురుముకొని దాంట్లో కొన్ని గసగసాలు, కొన్ని ఇంకా క్యాష్యూ నట్స్, అదే కాజు, ఇవన్నీ చిన్నగా ముక్కల్లాగా వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవైతే మా మమ్మీ చిన్నప్పటి నుంచి చేస్తుంది అనమాట. మాకైతే చాలా ఇష్టము. అంటే నార్మల్గా ఇలా 2-3 డేస్ తర్వాత 5 డేస్ తర్వాత కూడా సేమ్ యాజ్ యూజువల్గా చేసిన రోజు ఎలా మెత్తగా ఉంటుందో అలానే ఉంటుంది. అందుకే మాకు చాలా ఇష్టం. యాక్చువల్గా మీరు ఎలాంటి ఐటమ్స్ ఇష్టపడతారు? కొంతమందికి స్వీట్స్ అంటే ఇష్టం, కొంతమందికి హాట్ స్నాక్స్ అంటే ఇష్టం. అంటే మీకు ఎలాంటివి నచ్చుతాయి అంటే, నాకైతే స్వీట్ పర్సన్ అనమాట. నాకైతే స్వీట్స్ ఉంటే చాలు. ఇలా మళ్ళీ 2 స్వీట్స్ తింటాను. అంటే నార్మల్ రోజుకి ఒక్క స్వీట్ ఐటమే తినాలనిపిస్తుంది. అలా నాకు స్వీట్స్ ఇష్టం. హాట్స్ అంత నచ్చదు. నేను అందుకే వెళ్ళినప్పుడల్లా మా మమ్మీ నా కోసం అని చెప్పేసి ఏదో ఒక డిఫరెంట్ స్వీట్ ఐటమ్ అయితే చేస్తుంది. అటు సైడ్ మా సైడ్ చేసుకునేది శనగపప్పు పాయసం అని ఉంటుంది, అదైతే నా ఫేవరెట్. తర్వాత ఈ భక్షాలు కూడా నాకు చాలా ఇష్టం, బాగుంటుంది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా లిస్టే ఉంటుంది అనమాట. అంటే మా మమ్మీ చేస్తూ ఉండాలి, నేను తింటూ ఉండాలి. అయినా ఇంకా రోజు డిఫరెంట్గా తినాలనిపిస్తుంది. అలా పెద్ద లిస్టే ఉంటుంది. సో మీకు ఇలా ఏమైనా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కానీ, ఇలా ఏమైనా మా మమ్మీ చేసినవి కానీ, ఇలా మా అత్తయ్య చేసినవి కానీ ఏమైనా డిఫరెంట్ కావాలంటే కమెంట్ చేసేయండి. మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఫేమస్ వచ్చేసి వాళ్ళు చెన్నై కాబట్టి చెన్నై సాంబార్, ఇంక ఇడ్లీలో ఒక డిఫరెంట్గా సాంబార్ చేస్తారు అది, ఇంకా వడగరి అని అది డిఫరెంట్గా చేస్తుంది. అది మీకు తెలీదు, బాగుంటుంది కానీ అది కూడా. ఇలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. పూరి కూడా నార్మల్ పూరి కాదు, సోలా పూరి అని చేస్తారు, అది కూడా ఒక డిఫరెంట్ ఐటమ్. ఇలాంటివి ఏమైనా కావాలంటే కమెంట్ చేసేయండి. రాయలసీమ స్పెషల్స్ చూసేద్దాం ఈ మా వీడియోస్లో. కమింగ్ డేస్లో చాలా డిఫరెంట్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో దానికోసం అయితే మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. దానివల్ల మీరు ఈజీగా ఓపెన్ చేసి చూసేయచ్చు. సో ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా, రాయలసీమ స్పెషల్ అని అలా. ఇంకా అలాంటివి ఏమైనా నాకు ఒకవేళ తెలియకపోయినా మా మదర్ని కాంటాక్ట్ అయ్యాయినా మీకు చూపిస్తాను. దానికోసం మీరు ఏమీ ఆలోచించొద్దు. సో ఇలా మా మమ్మీకి అయితే ఇంకా చాలా అంటే చాలా రకాలు వచ్చు. సో ఇంకా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కానీ, వాటిలో చట్నీస్ కానీ, ఇంకా మా మమ్మీ చేసే బిర్యానీ, ఇంకా బిస్బెలాబాత్, ఇలా చాలా వెరైటీస్, పెద్ద లిస్టే ఉంది మరి.